అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు విద్య, వైద్యం కోసం పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వర్షాకాలంలో వారి కష్టాలు మరింత అధికంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ములుగు జిల్లాలో ఏజెన్సీ వాసులు కష్టాలు కూడా పెరిగాయి. ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఓ గర్భిణిని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు గ్రామస్తుల చేతుల మీద ఎత్తుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తమకు ఇంకెన్నాళ్ళీ కష్టాలు అంటూ ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బందాల గ్రామ పంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి కృష్ణవేణి అనే గర్భిణికి తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడికి చేరుకోవాలంటే అల్లిగూడెం నర్సాపూర్ మార్గ మధ్యలో ఉన్న కిన్నెరసాని వాగు దాటాల్సిందే. గర్భిణికి అత్యవసర వైద్యం అవసరం కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగులో ఆ మహిళను భుజాలపై మోసుకుంటూ వెళ్లి వాగు దాటించారు. ములుగు ఏజెన్సీ ఏరియాలో జంపన్న వాగు, జలగవంచ వాగు, కిన్నెరసాని వాగు, గుండ్ల వాగు, రాళ్ల వాగు సహా పలు వాగులు వరద ఉధృతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు, ప్రధాన రహదారులకు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.